హల్లెలూయా. గతించిన ఆదివారం ఒక శాస్త్రి ప్రభు దగ్గరికి వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని యేసు ప్రభు వారిని అడిగాడు. అప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, ఇదే ప్రధానమైన ఆజ్ఞని ప్రభు చెప్పాడు. నేను మీకు వివరించాను. యూట్యూబ్లో ఆ మెసేజ్ కూడా ఉంది, మీకు వాట్సాప్ కూడా ఉంది. మనం దేవుణ్ణి ప్రేమించాలని, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ప్రభువుని మనం ప్రేమించాలని, ఈ లోకము దేవుడికి 4వ స్థానం ఇచ్చింది, తల్లి, తండ్రి, గురువు. కానీ బైబిల్ దేవుడికి మొదటి స్థానం ఇచ్చింది. ఆమెన్ చెప్పండి. ఎస్, మనము మన దేవుడి తర్వాతే గురువైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా. అంటే లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఎంత తేడా ఉంది ఒక్కసారి ఆ చిన్న ఉదాహరణ చాలు. కాబట్టి లాస్ట్ వీక్ నేను ప్రభు చెప్పిన మెసేజ్ ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పా. ఆస్తిపాస్తుల కంటే, అందచందాల కంటే, డబ్బు కంటే, బంగారు కంటే, అన్నిటికంటే మనము దేవుణ్ణి ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? ప్రేమించాలి. ఈరోజు వాక్యం ఏంటంటే, మరి పాస్టర్ గారు దేవుణ్ణి ప్రేమించమని మీరు చెప్పారు, దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనంటే చాలా ఉన్నాయి ప్రియులారా. దేవుణ్ణి మనం ప్రేమిస్తే కలిగే ప్రయోజనాలు ఈరోజు మీతో నేను మాట్లాడతాను. మనమందరం దేవుణ్ణి ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనాలు, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాను. దయచేసి ఆలకించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇచ్చును. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. వినాలి బాగా. దేవుణ్ణి మనం ప్రేమిస్తేనంట దేవుడు మనకేమిస్తాడంట? చెప్పండి ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. ఏమిస్తాడంట అండి? జీవ కిరీటం ఇస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 211 పేజీ. అంటే మనం ప్రభువుని ప్రేమిస్తే, 1వ అధ్యాయం 12వ వచనం, ప్రభువుని ప్రేమిస్తే, దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటిది ఏంటంటే, ఆయన మనకేమిస్తాడంట? జీవ కిరీటాన్ని ఇస్తాడు. లైఫ్ థ్రోన్, జీవ కిరీటాన్ని ఇస్తాడు. జీవ కిరీటాన్ని ఇస్తాడు. జీవ కిరీటం అంటే అర్థం ఏంటి పాస్టర్ గారు? జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారో వాళ్ళకి ఇక మరణమే లేదు, వాళ్ళు ఎల్లప్పుడూ జీవించి ఉంటారు. నిత్య జీవము అంటే జీవ కిరీటము. ఇప్పుడు ఆయా సమయాల్లో అందాల భామల పోటీలు పెడతా ఉంటారు దేశవ్యాప్తంగా. ఆయా దేశాల నుంచి ప్రపంచ సుందరి పోటీలని పెడతా ఉంటారు. మీరు చూడలే? ఇప్పుడు టీవీలో వస్తూ ఉంటుంది. మరి ఆ పోటీల్లో వాళ్ళని ఏం చేస్తారో మనకు తెలీదు. ఎక్కడెక్కడి నుంచి అందగత్తెలు అందరూ కూడా అక్కడికి వస్తారు. మరి వాళ్ళకి ఏం పోటీలు పెడతారో, ఏం చేస్తారో అదైతే నాకైతే తెలీదు. లాస్ట్కి ఒకరిని ప్రపంచ సుందరని ప్రకటిస్తారు. అవునా కాదా? ప్రపంచంలో ఈమె సుందర అన్నట్టుగా ఆమెని ప్రకటిస్తారు. ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు, చాలా గ్రాండ్గా దాన్ని చేస్తారు. అప్పుడు ఎవరైతే ఆ ప్రపంచ సుందరిగా ఎన్నికైందో, యూనివర్సల్ బ్యూటీగా ఎవరు ఎన్నికైనారో ఆమె తల మీద ఒక కిరీటం పెడతారు. అవునా కాదా?
ఆమె తల మీద ఏం పెడతారు? ఒక కిరీటం పెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరం ప్రపంచ సుందరిగా ఆమె ఎన్నికైంది. మరి ప్రపంచ సుందరిగా ఎన్నికైన ఆమె ఆ యొక్క సౌందర్యం ఎల్లప్పుడూ ఉంటుందా? ఎల్లకాలం ఉంటుందా? ఎల్లకాలం ఆమె ప్రపంచ సుందరిగానే ఉంటుందా? ఆమె శరీరం ముడతలు పడదా? జబ్బులు రావా? రోగాలు రావా? ఆమె వ్యాధిని పడదా? ఆ సౌందర్యం అట్టనే ఉంటుందా? ఉండదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. యేసయ్య ఇచ్చే జీవ కిరీటం, ప్రభువు ఇచ్చే జీవ కిరీటం, అది మనమందరం పొందుకోవాలి. అది ఎవరు పొందుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ ఎన్నటికీ మరణం అనేది లేనే లేదు. ప్రియులారా, అదేంటి పాస్టర్ గారు, అందరం భూమి మీద పుట్టిన వాళ్ళందరం చనిపోతాం కదా, మరణం లేదంటారు ఏంటని ఒకవేళ మీరు అడగొచ్చు. మన్నైన శరీరం తిరిగి మన్నైపోద్ది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరణించిన తర్వాత ఇంకొక మరణం ఉంది. అదే రెండవ మరణం. ఆ రెండవ మరణం నుండి మనం తప్పించబడాలంటే ఆ జీవ కిరీటాన్ని పొందాలి. హల్లెలూయా చెప్పండి. ఆ జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారో వాళ్ళకి ఇక రెండవ మరణం అనేది వాళ్ళ మీద ఇక ఎలాంటి అధికారం దానికి లేనే లేదు. మరి ఇలాంటి జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే దేవుణ్ణి, చెప్పండి, ఎవరైతే దేవుణ్ణి వెనకాల ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి ఇస్తాడు. నువ్వు వాడుండు, నేను ఇక్కడ ఉంటా అనుకునే వాళ్ళకి మన దేవుడు అట్లాంటి కిరీటాలు ఎవడు ప్రియులారా? ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమిస్తారో, నేను మీతో మాట్లాడుతున్నా, దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి మాత్రమే ఆ జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. అయితే ఇక్కడ లోతైన మాట ఒకటి ఉందండి. లోతైన మాట ఉందండి. ఒకసారి ఆ వాక్యం మళ్ళీ చదవండి. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటం. అంటే వినాలి. ఆయన్ను ప్రేమించే వారికి ఆయన జీవ కిరీటం ఇస్తానని అన్నాడు కదా. కడుపు నిండినప్పుడు ప్రేమించిన వానికి జీవ కిరీటం ఈడు. శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మెడ మీద కాడి పడినప్పుడు, అప్పుడు కూడా దాన్ని సహించుకుని ఎవడు దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడికి జీవ కిరీటాన్ని. అందుకే ఆ వాక్యంలో ఆ మాట రాయబడింది. ఆ కాంటెస్ట్, ఆ సందర్భం అది ఏంటది? శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి జీవ కిరీటాన్ని. కడుపు నిండినప్పుడు నువ్వేందండి? ఎవడైనా దేవుణ్ణి స్తుతిస్తాడు, అవునా కాదా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చేతిలో డబ్బులు మెదలుతున్నప్పుడు, మంచిగా బాగున్నప్పుడు, అన్ని చక్కగా మనకు వనగూడుతున్నప్పుడు, ఎవ్రీథింగ్ ఫైన్ బాగున్నప్పుడు నువ్వేంటి? ఎవడైనా స్తుతిస్తాడు. అది ఏమంత పెద్ద విశేషం కాదు. నువ్వేంటి? ఎవడైనా దేవా అయ్యా నీకు వందనాలు అయ్యా అయ్యా అంటాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు. కడుపు నిండనప్పుడు, ఆకలి తీరనప్పుడు, వస్త్రహీనతలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు, శత్రువుల కాడి మెడ మీద ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఎవడైతే ఆ శోధనలు సహించుకుంటూ దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడికే జీవ కిరీటం. హల్లెలూయా చెప్పండి. మీకు అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది? దేవుణ్ణి ప్రేమించే వాడికి జీవ కిరీటము
ఇస్తాడు. ఒత్తప్పుడు కాదు, కడుపు నిండినప్పుడు కాదు, వ్యాపారం బాగా జరిగినప్పుడు కాదు, డబ్బులు బాగా వచ్చినప్పుడు కాదు, పంట బాగా పండినప్పుడు కాదు, చేతి నిండా బాగా మెదలుతున్నప్పుడు కాదు, మంది మార్బలం ఆహా ఓహా అని నిన్ను అన్నప్పుడు కాదు, అందరూ విడిచిపెట్టిన ఒంటరిదాన్ని ఒంటరివాడివైనా, ఎన్ని సమస్యల్లో చిక్కుకున్నా, శోధన కాడి నీ మీద పడినా నీవు ఓర్చుకుని సహించుకుని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే అర్థమవుతుందా మీకు? అప్పుడు 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 నా బిడ్డ ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఇన్ని శోధనలో కూడా, ఇంత ఒంటరితనంలో కూడా, ఇంత ఇంత ఇరుకులో కూడా అవన్నీ సహించుకుంటూ నన్ను ప్రేమిస్తున్నది నా బిడ్డని, నీకు ఆయన ఏం చేస్తాడు నీకు తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి పోతుండగానే నీకు ఎదురు కిరీటం ఎత్తుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది అందులో ఉన్న మర్మం, అందులో ఉన్న మర్మం అది. భూమి మీద లాజరు బతికున్నప్పుడు ఎన్ని సమస్యలు పడ్డాడు, ఎన్ని శోధనలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, వ్యాధితో బాధపడుతూ కూడా అవన్నీ సహించుకుంటూ కూడా దేవుణ్ణి ప్రేమించాడు. అందుకని అతను చనిపోయినాక అతనికి ఎంత గొప్ప గౌరవం, ఆధిక్యత దక్కింది. ఒక్క జీవ కిరీటమే కాదు, అబ్రాహాము రొమ్మున ఆనుకునే కృపని లాజరుకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మతి పెట్టుకుని ఆలోచించండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కలిగే అత్యున్నతమైన లాభం ఏంటంటే, దేవుడు నీకేమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. వ్యాపారం బాగా జరిగినప్పుడు, దేవా యేసయ్యా నువ్వేంటి ఎవరైనా అంటారండి. ఆరోగ్యం బాగా, బలం బాగా ఉన్నప్పుడు, డబ్బులు బాగున్నప్పుడు నువ్వేంటి ఎవరైనా అంటారండి. అదేం పెద్ద విశేషం కాదు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. ఆ యొక్క శోధనలో అతను నిలిచిన వాడై ఆ ప్రభు తన్ను ప్రేమించే వారికి, అంటే ఆ కాంటెస్ట్లో రాయబడింది ఆ పదం, అది ఆ సందర్భంలో చెప్పబడిన మాట అది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాస్తవంగా శోధనలు వస్తే మనుషులు ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? శోధన వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? సణుక్కుంటాడు లేదా? గుణుక్కుంటాడు లేదా? బాధపడతాడు లేదా? దేవుడిని నిందిస్తాడు లేదా? దేవుడి మీద నిందలేస్తాడు లేదా? అంటే ఈడు చేసే తప్పులేమి కనపడో. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అర్థం కాదు. నాకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎక్కడ లోపం జరిగింది, నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నాను, నేను సరిగా చదవలసినదిగా చదవలేకపోయినాను, ఈ పంట ఎందుకు లాస్ అయింది, నేను కొట్టవలసిన మందు ఎందుకు నేను కొట్టలేకపోయినాను, కలుపు ఎందుకు నేను సమయానికి తీయలేకపోయినాను, ఎందుకు టయానికి నేను పిండి ఎందుకు వేయలేకపోయినాను, శ్రద్ధగా ఎందుకు నేను కాపు కాయలేకపోయినాను, అవతలోడికి 4 పుట్లు పండి నాకెందుకు ఇట్ట పండింది, ఇవన్నీ ఆలోచించడు, ఇవన్నీ పట్టించుకోడు. నాకు మార్కులు రాలా, నాకు పంట పండ్లా, నాకు అది జరగలా, ఆయన నిందిస్తుంటాడు, ఆయన మీద సణుగుతుంటాడు, ఆయన కొణుగుతుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని సహించుకుంటూ దేవుణ్ణి ఎవడు ప్రేమిస్తాడో వాడికే జీవ కిరీటం. హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ మాట దేవుణ్ణి ప్రేమించే వాడికి జీవ కిరీటం. ఇంకా డెప్త్లోనికి పోతే దేవుణ్ణి ప్రేమించే వాడికి కాదు, శోధనలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించే వాడికే జీవ కిరీటం. హల్లెలూయా చెప్పండి. పాట పాడేటప్పుడు శృతులు ఉంటాయి. ఏ శృతిలో పాడాలో ఆ శృతిలో పాడాలి. స్కేల్ ఉంటుంది. పల్లవి, చరణం ఏ స్కేల్లో పాడాలని. ఇప్పుడు ఫస్ట్ స్కేల్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వాడికి జీవ కిరీటం. ఇంకో దాని మీద పెద్ద స్కేల్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవాడికి కాదు, శోధన వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించేవాడికి జీవ కిరీటం. హల్లెలూయా చెప్పండి. అది ఆ టైపులో మనం భక్తి చేయాలా, ఆ విధంగా మనం భక్తి చేయాలా. అప్పుడు ఆ విధంగా మనం ట్రైనప్ కావాలా. శోధన వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా వాటిని సహించుకుంటూ, మెడ మీద శోధన కాడి పడినా కూడా దాన్ని మోసుకుంటూ, దేవా నీకు స్తోత్రం అని
ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకే జీవ కిరీటం. హల్లెలూయా చెప్పండి. ఇక రెండోది ప్రియులారా, ఇదే అధ్యాయంలో రెండవ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూడండి తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తే పరలోక రాజ్యానికి వారసులవుతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. పరలోక రాజ్యం అంటే అదేందో పెద్ద తేలికని చెప్పి అనుకోమాకండి. దేవుని రాజ్యం అంటే అది చాలా గొప్పది ప్రియులారా. దేవుని రాజ్యము అత్యంత బహు శ్రేష్టమైన రాజ్యం. అది దేవుడు ఉండే రాజ్యం, ప్రభువు ఉండే రాజ్యం. ఆ దేవుని రాజ్యంలోకి మన ఆత్మ అలా వెళ్ళిపోవాలి, మేఘాల మీదకి దాటుకుని పరలోకానికి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అలా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ దేవుని రాజ్యములకు ఎవరు వారసులంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికే పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేశాడు. ఆమేన్ చెప్పండి. భూమి మీద దరిద్రులైన వారిని భాగ్యవంతులుగా చేయనట్లుగా, భూమి మీద దరిద్రులైన వారిని భాగ్యవంతులుగా దేవుడు చేయనట్లుగా తన్ను ప్రేమించు వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఘనులైన వారికి పరలోక రాజ్యం ఉందా? చెప్పండి, ఉందా? గొప్ప వారికి పరలోక రాజ్యం ఉందా? ఏళ్ళకి 5 ఉంగరాలు మెడలో తాళ్ళు వేసుకున్న వాళ్ళకి పరలోక రాజ్యం ఉందా? పరలోక రాజ్యం ఈ లోకములో అనేకులకు లేదు. దీనులమైన మనకి, దరిద్రులమైన మన. అందుకనే స్టార్టింగ్ లో ఆ వాక్యం ఉంది. స్టార్టింగ్ 5వ వచనం మళ్ళీ చదువు. ఏముంది అక్కడ? నా ప్రియ సహోదరులారా ఆలకించుడే. చూడండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మనకి దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి, దైవిక రాజ్యాన్ని పొందుకోవాలి. అందుకోసమే మనం ఈ భక్తి చేస్తున్నాం, మరి దేనికోసం కాదు. జబ్బులు వస్తాయి పోతాయి, వ్యాపారం బాగా జరగదు ఈరోజు, రేపు జరగదు. క్రికెట్ ఈరోజు 100 కొడతాడు, 100 కొట్టినాడు రేపు 100 కొట్టాలని గ్యారంటీ లేదు. రేపు డక్అవుట్ అవుతాడు. ఈరోజు 10 రోజులు వ్యాపారం బాగా జరిగింది, ఈ 11 రోజు జరగదు. ఈరోజు బలంగా ఉన్నాం, రేపు ఉంటామని గ్యారంటీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందరూ మనల్ని పొగడుతున్నారు, పొగిడే వాళ్ళు రేపు తిట్టరని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ లోక విషయాల కొరకి మనం దేవుణ్ణి నమ్ముకోలా. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దేవుణ్ణి నమ్ముకోలా. ఎందుకు నమ్ముకున్నాం? దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నమ్ముకున్నాం. చెవులున్న వాళ్ళు ఆలకించండి, హల్లెలూయా చెప్పండి. చెవులున్న వాళ్ళు ఆలకించండి, హృదయం ఉన్న వాళ్ళు గ్రహించండి. దేవుని రాజ్యమునకు చేరటానికి దేవుణ్ణి నమ్ముకున్నాం. అందుకే దేవుడు మనలను తన్ను ప్రేమించు వారికి పరలోక రాజ్యమునకు వారసులుగా దేవుడు చేశాడు. నువ్వు నల్లగా ఉన్నావేమో, పొట్టిగా ఉన్నావేమో, దీనస్థితిలో ఉన్నావేమో, సన్నగా ఉన్నావేమో, బలహీనంగా ఉన్నావేమో, నీ యొక్క స్థితిగతి బాగలేదేమో, పర్వాలేదు.
ఈ మన్నైన దేహం మళ్ళైపోద్ది. ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్తుంది. పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే ప్రభు తన్ను, చెప్పండి, ప్రభు తన్ను ప్రేమించు వారికి. ఎవరికి ఇస్తాడమ్మా? ప్రభు తన్ను ప్రేమించు వారికి. అయ్యా ఈరోజు 1000 రూపాయలు ఇస్తా, వస్తావా? అయ్యా 1000 రూపాయలు కాదు, 10,000 ఇచ్చిన నా మందిరానికి నేను పోకుండా మీ దగ్గరికి నేను ఎట్ట రాగలనయ్యా? నా దేవుణ్ణి నేను ఆరాధించకుండా, నా దేవుని మాటలు నేను వినకుండా, నా దేవుని దగ్గరికి వెళ్ళకుండా నేను మీ దగ్గరికి నేను ఏ విధంగా రాగలనయ్యా? మనం చెప్పాలి. ఆ విధంగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. మొదటి స్థానముతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. మొదటి స్థానంగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. వాస్తవంగా మనిషి మనసు ఎప్పుడు చెలించిపోద్ది చెప్పండి? గివ్ మీ ఆన్సర్. మనిషి మనసు చెలించిపోయేది ఎక్కడా? చెప్పమ్మా, ఎక్కడా? ఇది నాకు వినపడాలి. మనిషి మనసు చెలించిపోయేది ఎక్కడా? డబ్బు దగ్గర. ఎక్కడా? ఎక్కడ చెప్పండి? నీ దగ్గరికి వచ్చి 1 కోటి రూపాయలు నీ ముందు పెట్టినా నీ మనస్సు చెలించకూడదు. సోదరం చెప్పండి గట్టిగా. అట్లాంటిది 50,000 వచ్చిందా, 1,00,000 వచ్చిందా, 10 లక్షలు వచ్చిందా, చెల్లించకూడదు. నీ దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలి. నీ దేవుడికే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. నీ దేవుడికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. చాలా మంది బిగినింగ్ బాగుంటారు, ఎండింగ్ బాగుంటారు. బిగినింగ్ మనకు తెలియదండి. మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరుగుతామో తెలియదు. కానీ మన ఎండింగ్ చాలా బాగుండాలి. ఆమెను చెప్పండి. అందుకనే ప్రభు తన్ను ప్రేమించే వారికి ఏమిస్తాడంట? ఫస్ట్ అది. ఆ తర్వాత ఇదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ప్రభు తన్ను ప్రేమించే వారికి ఏమిస్తాడంట? ఏమిస్తాడమ్మా? పరలోక రాజ్యం. ఏమిస్తాడంట? పరలోక రాజ్యం. ఫస్ట్ ఏంటి? జీవకిరీటం. సెకండ్ ఏంటి? పరలోక రాజ్యం. బాగా ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఇలాంటివి వస్తాయి. ఒక్క మాట అడిగి మీ దగ్గర ఆన్సర్ తీసుకుని నేను ముందుకెళ్తా. ఇప్పుడు ఈ జీవకిరీటం, ఈ పరలోక రాజ్యం యేసయ్య తప్ప ఎవడైనా ఇవ్వగలడా? జీవకిరీటం ఆయన తప్ప ఎవడైనా ఇవ్వగలడా? ఎవడివ్వలేడు. అదేంటి పాస్టర్ గారు స్వార్థంగా చెప్తా? ఇది స్వార్థం లేదండి, ఇదంతా ఓపెన్. ఇది ఆయనే చెప్పాడు. ఏమని? నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే జీవమైనప్పుడు ఇంకొకటి జీవకిరీటం ఎట్టేస్తాడు? అర్థమవుతుందమ్మా? జీవం ఎవరు? ఆయనే. జీవం ఊదింది ఆయనే. ఆదాములో జీవం ఊదింది ఆయనే. జీవాధిపతి ఆయనే. నేనే జీవం అని చెప్పింది ఆయనే. కాబట్టి ఆయనే జీవం అయినప్పుడు జీవకిరీటం కూడా ఇచ్చేది కూడా ఆయనే. ఇంకొకడు ఎవడిస్తాడు? ఎట్టిస్తాడు ప్రియులారా? ఎవడెవ్వలేడు. వాడికే గతి లేదు, ఇంకా మనకేమిస్తాడు? ప్రపంచంలో మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎవడైనా తిరిగి లేచాడా? చెప్పండి. ఎవడైనా మేము దేవుళ్ళు అటు ఇటు అని రకరకాలుగా ఎన్నెన్నో చెప్పారు. రకరకాలు బాబాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, విభూతి తీశారు, గొంతులోంచి ఇది ఎన్నెన్నో చెప్పారు, ఏవేవో చేశారు. ఎక్కడైనా తిరిగి లేచినోడు ఉన్నాడా? ఒక్కడు ఎవడు లేడు కదా. ఎందుకంటే వాళ్ళు జీవాధిపతులు కాదు. జీవము వాళ్ళ దగ్గర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్యే జీవమై ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును. మందిరాల మీద రాసి ఉంటుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. కాబట్టి జీవ కిరీటం ఆయనే ఇవ్వగలడు. పరలోక రాజ్యం ఆయనే ఇవ్వగలడు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనవి దేవుడు మనకిస్తాడు. అయితే మనం ఏం చేయాలా? ఆయన పక్కన పెట్టి వేరే వాటి అన్నిటినీ, అవునా, అంతేనా, అన్ని పక్కన పెట్టి మన యేసయ్యను మనము ప్రేమించాలి. ఆమెను చెప్పండి. యేసయ్యను మనం ప్రేమించాలి. ప్రియులారా, వస్త్రాలను ప్రేమించమాకండి,
చీరల్ని ప్రేమించమాకండి. 4 రోజులు కడితే రంగు పోతాయి, 4 రోజులు ఎండ కారేస్తే మర్చిపోతే కలర్ పోతాయి. ఏమండి, వీటిని మనం ప్రేమించమాకండి. వస్తువులు, వాహనాలని ప్రేమించమాకండి. కొద్ది రోజులకి రిపేరు రావా? సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమించమాకండి. కొద్ది రోజులకి అది కూడా ఏమండి హ్యాంగ్ అయిపోద్ది. ఈ లోకంలో ఏవి కూడా నీ ప్రేమకు ఏమన్నా అర్హులు కాదు. నీ ప్రేమ దేవుడికే చెందాలి. హల్లెలూయా చెప్పండి. అందుకనే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. రెండవది చెప్పండి, రెండవది పాస్టర్ గారు అన్ని పరలోకం గురించే, జీవ కిరీటం అక్కడే, పరలోక రాజ్యం అక్కడే, భూమి మీద ఏం లేదా? దేవుణ్ణి ప్రేమిస్తే భూమి మీద ఏం లేదా? అద్భుతమైన మాట ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. ఎస్, ఈ మాట యొక్క అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో ఏది జరిగినా దాన్ని దేవుడు మేలుగా మారుస్తాడు. ఆమెన్ చెప్పండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. చదువుకున్న వాళ్ళు దయచేసి ఈ కొత్త నిబంధన, పాత నిబంధన అవి బై హార్ట్ మీరు చేయాలి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ఏమండి ఇలా దేవుని కాండాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వరుసగా 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 ఏం చేయాలి మనము? చెప్పండి చెప్పండి, ఏం చేయాలా? చదవాలి. ఇప్పుడు సపోజ్ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమపత్రిక, ఏమండి 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, ఇవన్నీ మనం బైహార్ట్ చేయాలి, బైహార్ట్ చేయాలి. చిన్నపిల్లలు గనక అమ్మ ఇదిగో ఈ పారాగ్రాఫ్ రేపు అప్పచెప్పు లేకుండా నీకు ఉందే అంటారా? అట్టనే వీటిని మనం ఏం చేయాలమ్మా? బైహార్ట్ చేయాలి. అప్పుడు మనం ఈజీగా మనం తీయగలం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ బాగా వినండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే జీవ కిరీటం అది పరలోకానిదే, పరలోక రాజ్యం అది పరలోక రాజ్యమే. ఇక్కడేమి లేదా, ఇక్కడేమి లేదా, ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఉంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో ఏది జరిగినా అది అడుదిరిగి నీకు మేలుగా మార్చగలుగుతాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. అదే ఆ మాట యొక్క అర్థము. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మేలు కలుగుటకై. పాస్టర్ గారు ఇంత పెద్ద శోధన వచ్చింది, ఏమో అనుకున్నా, ఇక నా పని అయిపోయింది అనుకున్నా, కానీ శోధన నాకు చాలా మేలుగా దేవుడు మార్చాడు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? పాస్టర్ గారు ఈ నష్టం వచ్చింది, ఈ నష్టం వస్తే ఏమో అనుకున్నా, కానీ ఈ నష్టం ద్వారా దేవుడు గొప్ప మేలు చేశాడు. హల్లెలూయా చెప్పండి. అంటే నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా అది అడుదిరిగి మేలుకు మారుస్తాడు దేవుడు. ఎవరికిది? 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 ఎవరికిది చెప్పాలి. ఈ వాగ్దానం ఎవరికి? ఈ వాగ్దానం ఎవరికి? దేవుణ్ణి అందరికీ ఓన్ చేసుకోమాకండి, అందరూ ఓన్ చేసుకోమాకండి. ఇది నాకు కూడా వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుందని ఓన్ చేసుకోమాకండి. దేవుణ్ణి ప్రేమించే వారికే, దేవుణ్ణి ప్రేమించే వారికే, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే వారికే. డబ్బు చూసి మనిషి చెలించిపోయేవాడికి కాదు, ఇల్లు చూసి మనిషి చెలించిపోయేవాడికి కాదు, ఆస్తులు చూసి మనిషి చెలించిపోయేవాడికి కాదు, బలం చూసి మనిషి చెలించిపోయేవాడికి కాదు, బంగారు చూసి మనిషి చెలించిపోయేవాడికి కాదు.
ఇవన్నీ ఇచ్చినా, యేసయ్య ఇవన్నీ ఇచ్చినా నీవిచ్చావు, నీకు స్తోత్రం అని ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడికి మాత్రమే ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఆమెను చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా అది అడితిరిగి మేలుకే పోద్దది, మేలుకే పోద్దది. యోసేపు జీవితంలో నిష్కారణంగా అనేకమైన కష్టాలు వచ్చినాయి. నిష్కారణంగా అన్నలు అతని మీద శత్రుత్వం, అసూయతో శత్రుత్వం పడి అతను కొట్టి హింసించి అమ్మేసి, నిష్కారణంగా పోతీఫరు భార్య అతని మీద నిందమోపి జైలుకెళ్ళి అక్కడ జైల్లో దెబ్బలు తిని సంకెళ్ళేయించుకొని నానా కష్టాలు పడి ఒంటరితనం అనుభవించి అందరూ అతన్ని విడిచిపెట్టి భయంకరమైన శోధనలు అతనికి వచ్చినప్పుడు ఆ శోధనలన్నీ కూడా అతనికి మేలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అనేక శ్రమలు పడి కష్టాలు పడి సౌలు అనే వ్యక్తి ఏమండి బిడ్డనిచ్చిన ఏమండి మామ అని కూడా చూడకుండా, ఏమండి అల్లుడని కూడా చూడకుండా సౌలు అనే వ్యక్తి కక్షగట్టి అసూయపడి అసలు దావీదును భూమి మీద ఉండనీయనని చెప్పి కంకణం కట్టుకొని అడవులమ్మటి అతన్ని తిప్పి నానా బాధలు పెట్టి నానా కష్టాలు పెట్టి దావీదు యవ్వన కాలమంతా ఇంట్లో ఆడబడుకున్నాడండి. భార్య దగ్గర ఇంట్లో పడుకున్నది ఒక్కరోజు కూడా లేదు. అతను యవ్వన కాలమంతా అడవులమ్మటి అరణ్యాలమ్మటి పరుగులెత్తిచ్చాడు. ఎవడు? సౌలు అనే వ్యక్తి మామ. అన్ని కష్టాలు అన్ని బాధలు వచ్చినా కూడా దావీదు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుణ్ణి ప్రేమించాడు. అందుకనే దావీదు సింహాసనం నేటికి స్థిరపరచబడింది. హల్లెలూయా చెప్పండి. దానియేలు జీవితంలో కూడా అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ బానిసలుగా వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళి బానిసలుగా బతుకుతున్నప్పటికీ ఏమండి అతను ఏదో ప్రార్థన చేసుకుంటుంటే ఆ చట్టం తీసుకొచ్చి శత్రువులు అతన్ని సింహాల బోనులో వేసినప్పటికీ అన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు ఆ కష్టాలన్నీ అతనికి మేలుగా మార్చాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఎట్టి పరిస్థితుల్లో వస్త్రాలు, వైడూర్యాలు, డబ్బులు, బంగారు, ఇల్లు, వాకిలి ప్రేమించొద్దు. దేనిని మీరు ప్రేమించొద్దు. ఏమండి కొంతమందికి బుర్ర పనిచేయట్లేదండి. మొన్న మధ్యన ఒక 1 year ఏమో అవుతుందేమో, ఏమండి ఒక అతను ఆయన చనిపోయాడు. ఎవరైనా టాటా రతన్ టాటా. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అతనికండి, ఎంత సామ్రాజ్యం ఉందండి, ఎంతమంది అతని కింద పనిచేస్తున్నారండి. లక్షల జీతాలు అతను ఇస్తున్నాడండి. ప్రియులారా, లక్షల జీతాలండి. ఈరోజు టాటా ఐటమ్స్ ఎంత కాస్ట్ అండి. వెహికల్స్ అన్నీ కూడా ఎంత కాస్ట్ అండి. అసలు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు ఉన్నాయండి. ఒక్క బిజినెస్ కాదు, అనేక బిజినెస్లు ఉన్నాయి ప్రియులారా. ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు ప్రియులారా. మరి అలాంటి వ్యక్తి అతను వెళ్ళిపోయాడు కదా ప్రియులారా. కాబట్టి మనం ఏదో ఒక మంచి ఇల్లు కట్టాం, ఏదో మంచిగా మనం బాగున్నాం, ఇవన్నీ వద్దు. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఆమెను చెప్పండి. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే మన జీవితంలో ఏది జరిగినా చెప్పాలి, ఏది జరిగినా అది తిరిగి మేలుకే మార్చేస్తాడు ప్రియులారా. మేలుగా మార్చేస్తాడు ప్రియులారా. అలా మార్చగలిగిన దేవుడు, శక్తిమంతుడు, సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయమును గోచరము అని రాయబడింది. హల్లెలూయా చెప్పండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ రోమా పత్రిక పక్కనే ఉంటది కదా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడే రాయబడింది, దేవుణ్ణి ప్రేమించే వారికంట అసలు ఆయన ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు. అంటే కంటికి కనబడలేదంటే ఏంది? కానరాని మేళ్ళు దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. కానరాని మేళ్ళు చేస్తాడు, కంటికి కనపడిన మేళ్ళు చేస్తాడు, చెవికి వినబడిన మేళ్ళు చేస్తాడు, హృదయానికి అందనంత మేలులు దేవుడు చేస్తాడు. ఎవరికి చేస్తాడు? నేను నెత్తి నొరుగుట్టుకు చెప్తున్నా, ఇవన్నీ ఎవరికి చేస్తాడు? దేవుణ్ణి. ఊరికట్టొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నువ్వు వాడుండు, నేను ఈడుంటా అనేవాళ్ళు కాదు. దేవుణ్ణి ఎవరైతే నెత్తిని పెట్టుకుని దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు ఎలాంటి మేలులో చేస్తాడు. ఆయన తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదని రాయబడింది. అంటే దీని అర్థం రివర్స్లో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా. ఆయన్ని ప్రేమించే వారికి కానరాని మేలులు దేవుడు, చెవికి వినబడని కార్యాలు దేవుడు చేస్తాడు, హృదయానికి అందనంత మేలులు దేవుడు చేస్తాడు. అంటే ఇంత గొప్ప మేలులు దేవుడు చేస్తాడు, ఇంత గొప్ప మేలులు దేవుడు సిద్ధపరిచి ఇస్తాడు. మీకు తెలుసా, ఒక నీతిమంతుడి కోసం ఒక భక్తిహీనుడు ఆస్తి సంపాదించి పెడతాడని. ఒక నీతిమంతుడి కోసం ఒక భక్తిహీనుడు ఏం చేస్తాడంట? ఆస్తి సంపాదించి పెడతాడు, సంపాదిస్తాడు. మన దేవుడు ఏం చేస్తాడు? ఆకాశం నుండి వాడిని తొలగించి ఈ నెత్తాడు పెడతాడు. హల్లెలూయా చెప్పండి. అంటే నీతిమంతుడికి అది ఇస్తాడు. నీతిమంతుడి కోసం భక్తిహీనుడిని దేవుడు ఎన్నుకొని వాడు సంపాదించి పెట్టిందంతా నీతిమంతుడికి ఇస్తాడు. ఒక్క తలాంతు ఎత్తుకెళ్ళి 10 తలాంతులోడికి యేసయ్య ఇచ్చాడు. ఈరోజు మనము ఆస్తులు, అంతస్తులు, డబ్బులు వీటి వెంట పరిగెత్తకూడదు. యేసయ్యను మనసారా ప్రేమిస్తే మనకి ఏవి సిద్ధం చేస్తాడో, నీ బిడ్డలకు ఏవి సిద్ధపరుస్తాడో, నీ కుమార్తెకి ఏది సిద్ధపరుస్తాడో, నీ కుమారుడికి ఏది సిద్ధపరుస్తాడో, ఏ ఇల్లు సిద్ధపరిచాడో, ఏ వాకిలి సిద్ధపరిచాడో, ఏ ఫుడ్ సిద్ధపరిచాడో నీకు తెలుసా? ఈరోజు నీకు తెలియదు, ఒకరోజు ప్రత్యక్షపరుస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుడు ఏది సిద్ధపరుస్తాడో, ఏది సిద్ధపరిచాడో, నీ బిడ్డలకు ఏది సిద్ధపరిచాడో, నీ కుమార్తె కాళ్ళు ఎక్కడ మెలగాలనుందో, ఎక్కడ తిరగాలనుందో, ఎక్కడ తినాలనుందో, ఎక్కడ పండుకోవాలనుందో, ఏది సిద్ధపరిచాడో నీకు తెలుసా? ఆయన సిద్ధపరుస్తాడు. తన్ను ప్రేమించే వారికి ఆయన ఏవి సిద్ధపరుస్తాడో కానరాని మేలులు చేస్తాడు, వినపడని చెవికి వినపడని మేలులు చేస్తాడు, హృదయానికి అందనంత మేలులు చేస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన సుశీలక్క ఈరోజు ఈ మధ్యన అక్క వస్తూ ఉంది, ప్రభు స్తోత్రం. కానీ వాళ్ళ గురించి నేను చాలా ప్రసంగాల్లో చాలా దగ్గర ఆల్రెడీ నేను చెప్పుండా. ఏం చెప్పున్నాను? ఈరోజు అక్క ఎదుట నేను చెప్తున్నా. వాళ్ళ కుమార్తె ఈరోజు చెప్పులు వేసుకుని వాళ్ళ ఇంట్లో నడుస్తుంది. ఎక్కితే కారు, దిగితే కారు అన్నట్టుంది. సమృద్ధి అంటే రొట్టె విరిగి నేతిలో పడిందంటుల్లా అట్ట పడింది, అలా పడింది. వాళ్ళ స్థితి ఏందో మీకు తెలిసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దేవుడు మనకేమి సిద్ధపరుస్తాడో మన ఊహ కూడా అందదు ప్రియ. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుణ్ణి మొదట పెట్టాలా. దేవుణ్ణి మొదట మనము ప్రేమించాలి. దేవుణ్ణి సైడ్ ట్రాక్లో పెట్టి ఇవన్నీ ఫస్ట్ ట్రాక్లో పెడితే ఈ జరగవు. అందుకు దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో
చూడండి ఆ మాట ఎంత గొప్ప మాట. కంటికి కనపడలేదు, చెవి కనపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. రూతుకి దేవుడు ఎవరు సిద్ధపరిచాడు? శ్రీమంతుడైన బోయజునే సిద్ధపరిచాడు. శ్రీమంతుడు ప్రియులరా, శ్రీమంతుడు, హై రిచ్ పర్సన్. శ్రీమంతుడైన బోయజుని అడుక్కు తినే స్థితి, పరిగేరుకొచ్చి దంచుకొని అవి ఉడకబెట్టుకు తినే స్థితి ఆమెది. అట్టి స్థితిలో ఉన్న రూతుకి దేవుడు శ్రీమంతుడైన బోయజునిచ్చి దేవుడు సిద్ధపరిచి వివాహం చేశాడు. ఆయన తన్ను ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడో మన ఊహకు కూడా. అందుకనే చాలామంది దేవుణ్ణి ప్రేమించడంలే. దయచేసి నా 2 చేతులు జోడించి నేను మీకు చెప్పేది ఏంటంటే, అమ్మా, దేవుణ్ణి ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దైవజనుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దైవజనుని ప్రేమించండి. మీరు నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టలేదు, దాహం వేస్తే నీళ్ళు ఇవ్వలేదు, నేను రోగినైతే పరామర్శించలేదు, నా ఇబ్బందుల్లో మీరు నన్ను చూడలేదు, యేసు ప్రభువారు అంటున్నాడు, యేసై అంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అన్నారు, దేవా, ప్రభువా, బోధకుడా, నువ్వెప్పుడు రోగినైతే మేము మీ దగ్గరికి రాలేదు, నువ్వెప్పుడు ఆకలేస్తే మేము మీకు అన్నం పెట్టలేదు, నువ్వెప్పుడు దాహం వేస్తే మేము మీకు దాహం ఇవ్వలేదు, ఎప్పుడయ్యా ఇదంతా? అప్పుడు మన యేసయ్య అన్నాడు, ఇదిగో ఈ నా శిష్యుల్లో ఒకళ్ళకి చేస్తే నాకు చేసినట్టు. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే సంఘాన్ని ప్రేమించాలి, దైవజనుడిని ప్రేమించాలి, దైవజనుడి అక్కరల్లో ఏమైనా ఆదుకోవాలి, దైవజనుడికి మనం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. ఆనాడు మోషే చేతులెత్తినప్పుడు యుద్ధంలో గెలుస్తున్నారు, మోషే చేతులు దించుతున్నప్పుడు యుద్ధంలో ఓడిపోతున్నారు. అప్పుడు అది చూసినటువంటి యెహోషువ, అహరోనులు పోయి మోషేకు ఏమంటే సహకరించారు, చేతులు ఎత్తి అట్టనే పట్టుకున్నారు. అప్పుడు యుద్ధములో ఇశ్రాయేలీయులు గెలిచారు. ఈరోజు మా చేతులు ఎత్తి పట్టుకునేదానికి, మాకు ప్రతి విషయంలో సహకరించేదానికి విలువైన అక్క చెల్లెలు, అన్నదమ్ములు సంఘానికి ఉన్నప్పుడు సేవ అభివృద్ధి అయ్యి వాళ్ళ కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్పండి. గ్రహించిన వాళ్ళకి గ్రహించినంత. అందుకనే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఏవి సిద్ధపరుస్తాడో ఊహకు కూడా అందదు. దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియమైన తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, లాస్ట్ వీక్ ఏం చెప్పాను? ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తే మనకేమొస్తుంది? దేవుణ్ణి ప్రేమిస్తే మనకేమొస్తుందన్నా? ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. వస్తుందా రాదా? పరలోక రాజ్యం వస్తుంది. చూపించాను లేదా? మరి అన్నీ అక్కడే, ఇక్కడ లేవా? ఇక్కడ కూడా ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి నీ జీవితంలో ఏది జరిగినా అది మేలుగా. ఉద్యోగం పోయిందని ఎట్ట బతకాలి? అంతకంటే ఎక్కువ దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమెను చెప్పండి. పోషిస్తాడు. అప్పుడు నువ్వేమంటావు? అన్నో, నేను ఉద్యోగాన్ని పోతే ఆడు 10,000 12,000 అన్నా, ఇప్పుడు అంతకంటే ఎక్కువ నాకు నెలకు ఎంతో ఇస్తున్నాడన్నా అంటే ఉద్యోగం పోవడం మేలుగా మారిందా లేదా? నీకు ప్రతిదీ మేలుగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకేమి సిద్ధపరుస్తాడో, నాకేమి సిద్ధపరుస్తాడు? ముసిలిదాన్ని ముసిలోడిని అయిపోతే నీ బిడ్డలకి సిద్ధపరుస్తాడు. ఆమెను చెప్పండి. నీ బిడ్డలకి, నీ కుమార్తెకి, నీ కుమారుడికి ఆయన సిద్ధపరిచి ఆయన ఇస్తాడు, సిద్ధపరిచిస్తాడు. ప్రియులారా, ఏమి సిద్ధపరుస్తాడో కంటికి కానరాదు, చెవులకి వినపడవు, హృదయానికి అందదు. అంత గొప్పగా దేవుడు నీకు సిద్ధపరిచేస్తాడు. కాబట్టి ఇవన్నీ నీకు కలగాలంటే నువ్వేం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, నమ్మదగిన దేవా నీకు వందనాలు, కృపగల దేవా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు.
అవునయ్యా, నిన్ను ప్రేమిస్తే, నిన్ను ముందు పెడితే, నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తే, నీకు మొదటి విలువ ఇస్తే, మా హృదయంలో మొదటి స్థానము నీకు ఇస్తే, నిన్ను ప్రేమిస్తే జీవ కిరీటం ఇస్తావు, పరలోక రాజ్యం ఇస్తావు. మా జీవితంలో ఏది జరిగినా మేలుగా మారుస్తావు. మాకు ఊహించలేని కాండ్రాని మేలులు సిద్ధం చేస్తావు. దేవా, ఇంతకంటే మాకేం కావాలి ప్రభా? అయ్యా, నిన్ను ప్రేమించాలయ్యా, నిన్ను ప్రేమించే మనసు మాకు కావాలి. దేవా, నీకు వందనాలు. అబ్రహాము నిన్ను ప్రేమించాడు, దావీదు నిన్ను ప్రేమించాడు, దానియేలు నిన్ను ప్రేమించాడు, భక్తులైన వాళ్ళు నిన్ను ప్రేమించారు, యోబు నిన్ను ప్రేమించాడు, పౌలు నిన్ను ప్రేమించాడు, అపోస్తలులు నిన్ను ప్రేమించారు. వాళ్ళందరూ నిన్ను ప్రేమించారయ్యా, వాళ్ళందరూ నిన్ను ప్రేమించారు ప్రభువా. మేము కూడా నిన్ను ప్రేమించాలి. డబ్బుని కాదు, బంగారు కాదు, ఇల్లు వాకిళ్ళు కాదు, ఇవేమి కాదు, నిన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమిస్తే జీవ కిరీటం ఇస్తావు, నిన్ను ప్రేమిస్తే పరలోక రాజ్యం ఇస్తావు, నిన్ను ప్రేమిస్తే ఏది జరిగినా మేలుకు మార్చేస్తావు. నిన్ను ప్రేమిస్తే అయ్యా, కాండ్రాని మేలులు, హృదయానికి గోచరం కాని మేలులు, అయ్యా చెవులకి వినబడని మేలులు సిద్ధం చేస్తావు. దేవానికి వందనాలు. ఇటు లోతైన మాటలు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆశీర్వదించండి అయ్యా. నిన్ను ప్రేమించడం అంటే సంతోషంలో కాదు, కడుపు నిండినప్పుడు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, స్థితిగతులు మారినా, శోధన కాడి మెడ మీద పడినా సహించుకుంటూ నిన్ను ప్రేమించాలి. ఆ విధంగా నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి. మా సంఘాన్ని బలపరచండి, సేవను బలపరచండి, కుటుంబాన్ని దీవించమని కృతజ్ఞతలు చెప్తూ ఈ సేవను సమృద్ధిగా ఆస్వాదించమని యేసు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.